మీ పేరమ్మా? జీ వెంకటమ్మ. ఎక్కడ ఎక్కడ ఉంటారు? ఇగో ఇక్కడ ఉంటాం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి 500 రూపాయలకు గ్యాస్ ఇస్తా అన్నారు. మరి ఇయ్యలే బిడ్డ, 500 గ్యాస్ ఇవ్వలేదు. నాకు ఇంట్లో ఏం లేదు, నా ముసలోడు నేను కష్టం చేసుకొని ఉడక చేత కాకుండా అయింది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, శాంక్షన్ అయింది అన్నాడు, లైన్లు ఉంది అన్నాడు, ఇయ్యలే, ఏటివి రాలే. నాకు మా ఆయనకు పింఛన్ 4 ఇంట్లో ఉండేటోళ్ళకి గుడక పైసలు ఇస్తా అన్నాడు ముసలోళ్ళకు. మరి ఇవ్వాలి కదా కాంగ్రెస్ వచ్చినప్పుడు గెలిపించినప్పుడు, అవి గుడకలేవు నాకు. ఓకే. 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ బిల్ అన్నారు. మరి కరెంట్ బిల్ అమలు రాయకుండా బిడ్డ, మరి కరెంట్ బిల్ కడుతున్నావు కదా? కడుతున్నా ఇస్తలేరంట, వాళ్ళకి ఇల్లుగాళ్ళకి ఇస్తలేరంట బిడ్డ. అడిగినాం, మళ్ళీ మేము కిరాయి తెచ్చి కట్టామంటే నెలకు 15,000 10,000 ఏడు తెచ్చి కడతాం ముసలోళ్ళం. కడతామా మేము? సూర పిల్లలే కష్టం చేసుకొని చేత లేదు. మా ఆయనకి మోకాళ్ళు చాలా నొప్పులు, మరి ఎట్లా బతకాలి మేము చెప్పండి. పెన్షన్ వస్తుంది కదా మరి? మా ఆయనకు 2,000 పెన్షన్ వస్తే ఏమవుతుంది? 4,000 వేస్తున్నాడు. ఏది ఇప్పుడు ఈయన కాంగ్రెస్ గెలిచినాక మరి వేస్తా అన్నాడు, ఏది ఏడేసిండు? 4,000 పెన్షన్ వస్తలేదు. ఇంట్లో ఉండేటోళ్ళకు కూడా 2,500 వేస్తున్నాడు, అవి ఉడకలేవు. అవి వేస్తున్నాడు, అవి లేవు, అవి ఉడకలే. మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే రాలే. లైన్లు ఉంది అమ్మ, నేది ఇస్తాం, లైన్లు ఉంది అంటున్నారు మున్సిపల్ ఆఫీస్కి పోతే. మళ్ళీ నాకు కాంగ్రెస్ గెలిచినాక కూడా నాకు ఒకసారి ఫోన్ చేసిండ్రు, నీకు డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నావమ్మ అంటే పెట్టుకున్నా అన్న. అక్కడ పోయి అడిగితే లైన్లు ఉంది కానీ వస్తుందమ్మా అంటున్నాను అన్నారు. పోయి వచ్చినాం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కు పోయి వచ్చినాం. 2-3 సార్లు తిరిగినాం మా ఆయన నేను. ఇక ఎంతగానో అని తిరగాలి బిడ్డ చెప్పు, ఏది ఇస్తలేరు ఏమి మాకు. ఫ్రీ బస్ పెట్టిండ్రు అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి పెడితే ఏం లాభం చెప్పు నువ్వు? నీవు తినని ఇంక అన్నం పెట్టండి, ఉత్త ఫ్రీ బస్ పెడితే ఏం లాభం? ఒకటి ఇప్పుడు తినని ఇంకా ఏదన్నా ఇస్తే బతుకుతాం కదా. ఇప్పుడు ఎండాకాలం తినం, తానికి నీళ్ళు లేవు, తానికి నీళ్ళు లేవు, తానికి నీళ్ళు ఇడుస్తలేరు. ఒక్క బిందె కొట్లాడి పట్టుకుంటున్నాం, ఒక్కొక్క బిందె. ఇప్పుడు మాకేది లేదు బిడ్డ, మేము బతికేదే కష్టం. ఇల్లుకి రాయి కట్టుకోవాలంటే కూడా చేత అయితే లేదు. మా ఆయనకు మొక్కలు నొప్పులు ఉన్నాయి, కావాలంటే నీకు ఇల్లు చూపిస్తా, ఇంట్లో ఏమున్నాయి చూసుకోండి. మాకు బైక్ లేదు, టీవీ లేదు, ఒక్క టీవీకి తప్పించి ఏట్లో చిన్నది అది టీవీకి ఇంతది, నువ్వు ఇంట్లో చూడు. ఇప్పుడు నీకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అని చెప్పారు కదా, మరి అది రాసుకోలే? అప్లై చేయలే? చేసినాం. ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసి? చేసినాం కానీ నా పేరు వినా గ్యాస్ ఉంది, నా పేరు వినా గ్యాస్ ఉంది కానీ వాళ్ళు నీ పేరు వినా గ్యాస్ ఉంది మేము పెట్టుకోలేక బిడ్డ. మాకు బ్యాంకులు వేస్తున్నాడు కదా, బ్యాంకులు వేస్తాడు కదా అని ఊకుంటాం మేము. ఏలే బ్యాంకులో నాకు మెసేజ్ వస్తుంది కదా, బ్యాంకు నుండి రాలే మెసేజే, రాలే ఏంటికి రాలే మెసేజ్. మరి మేము ఎట్లా బతకాలి చెప్పు? ఏం తినాలి, ఏం బతకాలి? ఇగో ఇట్లా ఓటాలరున్నాం బొటాలరున్నాం, చెప్పుల బొప్పల గడిగా అన్న బతుకుతాం. మరి ఇక కాంగ్రెస్ అని కాంగ్రెస్ గెలిపిస్తే ఇట్లా చేస్తున్నాడు ఆయన. కేసీఆర్ ఏమో ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వకపోయా. ఏం చేయాలంటే మాకు ఇల్లు ఇవ్వాలి, వేసే పింఛన్లు వేయాలి. ఆ ఎలక్షన్ల ఓట్లు వేయాలంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక ఇవ్వమనం, డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఆయనకు ఓట్లు వేస్తాం. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, మాకు పింఛన్లు వేయాలి, అవి ఇవ్వాలి. ఇస్తే మేము వేస్తాం ఓట్లు, లేకుంటే వేయం. ఎందుకు అమ్మ నాయన మళ్ళీ మమ్మల్ని తిప్పలు పెట్టడం ఏంది? నువ్వు గెలిచి కూడా నువ్వు అన్నిటికన్నీ చేస్తాను, మాకేం చేయలే. నాకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలి. లైన్లు ఉంది ఇస్తాం అంటే ఇంకేంది? కాంగ్రెస్ గెలిచినాక కూడా 2 సార్లు ఫోన్ చేసిండ్రు, మున్సిపల్ ఆఫీస్కి పోయినాం. ఉందమ్మ లైన్లు అంటున్నారు, ఇస్తలేరు. వాళ్ళు ఏమంటారు అంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో గెలిస్తేనే ఇస్తా అంటారు, అదేమంటారు? లేదు, ఇయ్యరు. కాంగ్రెస్ వచ్చినాక మేము అన్నీ కూడా ఇస్తాం, ఇవి ఇస్తాం అన్నారు. ఏది ఏమిచ్చిండ్రు బిడ్డ? ఏమిచ్చిండ్రు? నీకు తెలిసిన కాడికి చెప్పు ఇచ్చిండ్రని.
ఫ్రీ బస్ పెట్టారు కదా మరి. గాపిస్తే బస్సు పెడితే ఏం లాభం ఉంది బిడ్డ, బస్సు పెడితే ఏం లాభం ఉంది? నువ్వు అదే బస్సు పెట్టకుండా ఇయ్యి మరి ఇప్పుడు ఇస్తే మేము మాట్లాడతాం.